హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు ధనియాల పౌడర్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్. ముందుగా అయితే 1 కప్పు ధనియాలని, పావు కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ అనేది హీట్ అయిన తర్వాత ఒకసారి చేత్తో చెక్ చేసుకోండి. తర్వాత ధనియాలను వేసుకుంటున్నాను. ఈ ధనియాల పౌడర్ ని కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో 1/2 స్పూన్ వరకు వేసుకుంటే చాలా మంచిది. నేను డైలీ యూజ్ చేస్తాను. డైలీ యూజ్ చేసేటప్పుడు స్పైసెస్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది ధనియాల పౌడర్ అనేది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ధనియాలు అనేవి లోపల వరకు వేగి పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. ధనియాలు చేత్తో నలిపినప్పుడు నలిగితే అవి మంచిగా ఫ్రై అయినట్టు. ధనియాలు కలర్ మారి ఇంకా దించేస్తామన్నప్పుడు 1/2 కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 మినిట్ వరకు సరిపోతుంది. తర్వాత పాన్ కూడా దాని మీద స్టవ్ మీద నుంచి తీసేయాలి. ఎందుకంటే హై హీట్ కే మనకి బియ్యం అనేది కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నాను. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారుగా బియ్యం అయితే ఎంత రెడ్ గా అయిపోయాయో. ఇలా మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత పౌడర్ కూడా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ మీకు అవైలబుల్ ఉన్న దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.